వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైశెట్టిని. విదేశీయానాలు చేసిన అర్చకులు ఇకపై ఆలయ ప్రధాన గర్భాలయంలోకి వెళ్ళి పూజలు చేయరాదు. ఇది నేనడం లేదండోయ్. మార్చి 30న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. అరే, ఇంతకాలం లేని నియమాలు, నిబంధనలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వస్తాయి? కోర్టు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చింది? ఏం బేస్ చేసుకొని ఇచ్చింది అనే అనుమానాలు ఉన్నాయా? ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయడానికే ఈరోజు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు ఆచార్య సూర్యనారాయణ మూర్తి గారు. ఆయనతో మాట్లాడిద్దామా? నమస్తే గురుగారు. నమస్కారం అండి. చాలా కాలమైంది మీతో కలవాలి, ఒక చిన్న ఇంటర్వ్యూ చేయాలి మీతో అనేది. ఈ రకంగా మరి హైకోర్టు ఉత్తర్వులు ఈ రకంగా మీతో నన్ను ఇంటర్వ్యూ చేసే అవకాశం కల్పించింది. థ్యాంక్ యూ గురుగారు. మీరు విన్నారు ఇప్పుడు నేను చెప్పిన మేరకు. ఏపీలోని ఆలయాల్లో అర్చకులు అంటే ఏపీలోనే కాదు, ఎక్కడైనా ఆలయాల్లో ఉండే అర్చకులు ఓకేనా, పూజలకు సంబంధించి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్ళి వచ్చిన అర్చకులు ఆలయ ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగమ శాస్త్ర నియమాలు, శృంగేరి శారదాపీఠ మార్గదర్శకాలు, రాష్ట్ర దేవాదాయ శాఖ గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30న తుది ఉత్తర్వులు ఇచ్చారు. అంటే దీన్ని దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అనేది కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేసుకోవాలి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డిఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ ఈ అంశంపై హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు. ధార్మిక పరిషత్ జారీ చేసిన సర్క్యులర్ను శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు మహాతీర్థ భారతీ స్వామి విడుదల చేసిన ప్రామాణికాలను ఆలయాల్లో సరిగా అమలు చేయడం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకాలము జరిగిపోతున్నది గురుగారు. అర్చకులు, టీటీడీ ప్రధాన అర్చకులు సైతం కూడా విదేశయానాలు చేసి వచ్చారు. మళ్ళీ గర్భాలయంలోకి వెళ్ళి ఆ దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామికి పూజలు అన్నీ చేస్తూ వచ్చారన్నమాట. అలా జరుగుతున్నాయి. ఇక పీఠాధిపతులు, ఇక్కడ ఉండే పీఠాల కన్నా విదేశాల్లో ఉండేది ఎక్కువైపోయింది వాళ్ళందరికీ కూడా. ఇంతకాలం లేని ఈ నియమాలు ఎందుకు వీళ్ళకు గుర్తుకొచ్చాయి? ఎందుకు కోర్టును ఆశ్రయించారు? కోర్టు ఈ తీర్పునిచ్చింది. మీరు ఎలా చూస్తామంటారు? ఒకటి, మనకు తెలియనంత మాత్రాన పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? ధర్మాలు అనేకం, ధర్మాన్ని సూచించేటటువంటి స్మృతి గ్రంథాలు అనేకం. ఆ ధర్మాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పీఠాధిపతులు చెప్పే ఉత్తర్వులు తూచా తప్పకుండా పాటించే అవసరం ఎంతైనా ఉంది. ఆలయాలలో ఉండే అర్చకులు లేదా గ్రామ పౌరోహిత్యం చేసేవారు, నగరాలలో పౌరోహిత్యం చేసేవారు ఎంతోమంది ఉంటారు. ఆధ్యాత్మికం అనగానే అందరికీ అన్నీ తెలియవు. ఆలయాల్లో అర్చకత్వం చేసేవారికి గంట వాయించడం మాత్రమే వచ్చు. నైవేద్యం ఎలా సమర్పించాలి, ఘంటానాదం ఎలా చేయాలి, అర్చనలో వినియోగించే కనీస మంత్రాలు ఏమిటి, ప్రాథమికమైనటువంటి కోర్సు ఒకటి ఉంది, అది చేస్తారు. రూపురేఖ లావణ్యాదులతో వాళ్ళు మార్కెట్లోకి వచ్చేస్తారు. వేదం కష్టపడి వేదం చదువుకొని ఏళ్ల తరబడి వేదం చదువుకొని వస్తారు కదా గురుగారు. ఇక్కడే నేను మీరు గంట వాయించడం తప్పితే ఏం తెలియదంటారు? ఇక్కడే నేను స్పష్టంగా ఇంకో విషయం చెప్పబోతున్నాను. పౌరోహిత్యం వేరు, వేద పాండిత్యం వేరు. ఓకే. వేద పాండిత్యంలో కూడా వేదాన్ని అధ్యయనం చేయడం 13 రకాలు. కేవలం వేదం మూలమే అంటారు. అది కేవలం మూలం, 82 పన్నాలు, 8 సంవత్సరాల కాలం. హిందూ ధర్మానికి మన వేదాలే మూలం కదా. ఒక్క నిమిషం విందాం. మూలం చదువుకోవడం వేరు. ఈ మూలం తర్వాత పదం, క్రమం, దండం, మాల ఇలా కొన్ని పద్ధతులతో నేర్చుకున్న అనంతరం 13వది అయినటువంటి ఘన చదువుకుంటే అప్పటికి 42 సంవత్సరాలు వస్తాయి. అపారమైన పాండిత్యం కేవలం వేదం మాత్రమే కాకుండా వేదానికి సంబంధించిన 6 విద్యలు, అంగాని వేదాశ్చత్వారః, 6 వేదాంగ శాఖలు కూడా తెలిసి ఉండాలి. అవి ఏంటి గురుగారు? అవి 6 తర్కము, వ్యాకరణము, మీమాంస, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, ఈ 6 కూడా తెలిసి ఉండాలి. తర్కము, మీమాంస, న్యాయము, జ్యోతిషము, ఇది కూడా ఒక వేదాంగం. జ్యోతిషము వేదాంగం. ఇప్పుడు మీకు కనిపించే టీవీల్లో కనిపించే టీవీ పండితులందరికీ కూడా జ్యోతిషం వస్తుంది అంటే వచ్చిన వాళ్ళు వచ్చు అని చెప్పరు, నవ్వి ఊరుకుంటారు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది.
ఏమీ లేని విస్తరి ఎగిరి ఎగిరి పడుతుంటుంది. మనకు తెలిసినంత మేరకు ధర్మశాస్త్రం వేరు. అది సంపూర్ణంగా 18 మంది స్మృతికారులు రాసిన స్మృతి గ్రంథాలతో, వేదాంగ ఉపనిషత్తులతో, వేదాంగపరమైన సంపూర్ణ జ్ఞానంతో, వేదాంగ శిక్షతో నేర్చేటటువంటి అధ్యయన శాస్త్రం. ఇది నేర్చుకోవడానికి కూడా 12 ఏళ్ళు పడుతుంది. ఈ గుడిలలో ఉండేటటువంటి పౌరోహితులకు, దీక్షితుల వారితో సహా ధర్మశాస్త్రం వేరు, ఆగమ శాస్త్రం వేరు, ఆలయ నిర్వహణ వేరు, వేదం వేరు. వేదంలో కూడా మళ్ళీ ధర్మశాస్త్ర నిర్వహణలో కూడా మళ్ళీ వివాహం, ఉపనయనం ఇవి చేయడం వేరు, ప్రతిష్టాది యాజ్ఞకర్మలు చేయడం వేరు, శాంతి పౌష్టిక కర్మలు చేయడం వేరు. ఇందులో కూడా మళ్ళీ వాళ్ళ కుల ధర్మాలను, గ్రామ ధర్మాలను, ప్రాంత ధర్మాలను, వ్యక్తిత్వ ధర్మాలను అనుసరించి చెప్పడం వేరు. ధర్మశాస్త్రం వేరు, ఆచారం వేరు. ఇవన్నీ తెలిసినటువంటి నైపుణ్యం గల పీఠాలు శృంగేరి పీఠం, కంచి పీఠం, సంపూర్ణమైన పాండిత్యం కల పుష్పగిరి పీఠం. ఇలాంటి మహాపీఠాలు ఇవి అనాదిగా వందల సంవత్సరాలుగా ఇలాంటి పాండిత్యం గల పండితులను పోషిస్తూ ఏ విభాగానికి ఆ విభాగం వేరు వేరుగా, వేదం వేరు, మీమాంస వేరు, తర్కం వేరు, న్యాయం వేరు, శిక్ష వేరు, జ్యోతిషం వేరు, ఆలయ నిర్వహణ వేరు, వేరు పండితులతో ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ఏది పోకుండా, పొల్లు పోకుండా, తూచా తప్పకుండా పరంపరగా కాపాడుతూ, ఏదైనా సందేహం వస్తే వారు నిర్వహణలో ఇది అని చెబితే ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఇది వేదాంగ శిక్ష. వేదంలో ఏవము చైతదుపాస్యం, ఉపాసించాలి. ఏతదను శాసనం, ఇందులో ఉంటే శాసనమే, మాట్లాడేది లేదిక, ఇది ప్రభు సంహితం. అలా చెప్పినటువంటి ఈ వేదాల్లో ఉండే విషయాలు అందరికీ అన్నీ తెలియవు కాబట్టి ఇక్కడ స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరోత్పాదుల వారిని అనుసరించేటటువంటి పీఠాలైనటువంటి శృంగేరి పీఠం కానీ, కంచి పీఠం కానీ, పుష్పగిరి పీఠం కానీ, తపోవనం కానీ, హంపి కానీ, ఈ పీఠాలన్నీ కూడా అద్వైత పీఠాన్ని పరంపరగా తెచ్చుకున్నవి. ఇందులో వీరు చెబితే అది ఏదో గ్రంథంలో ఉంటుంది. గ్రంథాల్లో లేని మాటలు, నోటికి వచ్చినవి శాలువాలు వేసుకుని టీవీగా చెప్పే మాటలు వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పారా ప్రమాణం. విదేశాలకు వెళ్ళకూడదు. ఏ పుస్తకంలో ఉందండి? మనుస్మృతి, పరాశర స్మృతి, గోభిల స్మృతి, వశిష్ఠ స్మృతి 2వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు చదువుకోండి కావాల్సిన వాళ్ళంతా కూడా. ఎందుకు వెళ్ళకూడదు? వెళితే ఏమిటిట? వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పు చేశారా? కరెక్టే కదా, అడుగుతారు. కరెక్టే, మీరు అడిగే నేనే అడిగే. విదేశీయానం వెళ్తే వచ్చే తప్పేంటి? చిన్నజీయర స్వామి గారు కూడా విదేశీయానం వెళ్ళొచ్చిన నేను రామేశ్వరం వెళ్ళాను, మానస సరోవరం వెళ్ళాను, నేను శాంతి చేసుకున్నాను, ఏదో రెమెడీ చేశాను అంటారనమాట. చిన్నజీయర స్వామి వారి సంబంధించి అది విశిష్టాద్వైత ధర్మం. అసలు కాషాయం వేసుకున్న వాళ్ళందరూ కూడా పీఠాధిపతులేనా? కాదంటారా? ఖచ్చితంగా కాదు. ఎలా? ధర్మ గ్రంథాలను మనం పరిశీలిస్తే ధర్మ ప్రవృత్తి ఈ కాషాయం వేసుకున్న వారిని పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస అనే 4 వర్గాలుగా విభజిస్తుంది. ఒకచోట ఆశ్రమం చేసి ఒకచోట నిర్ణయం చేసుకొని అందరూ వచ్చేవారి పోషించేవారు, బోధించేవారు ఒక స్థాయి. ఆ పైన ఎక్కడా గోదోహన మాత్రం కూడా ఉండకుండా ప్రయాణం చేస్తూ నిరంతరం సంచారం చేస్తూ ధర్మబోధ చేసేటటువంటి వారు ఒక స్థాయి. ద్వంద్వాతీతంగా ఏది నాది కాదు, అడిగితే చెబుతాను లేకుంటే లేదు అని చెప్పేవారు హంస. అడిగినా చెప్పేది లేదు, మీకు తెలియదా ఎందుకు చెప్పడము అంటూ అలౌకికంగా జీవించేవారు పరమహంస. మీకు తెలుసో లేదో, జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ మీరు. పరమహంస అన్న శబ్దంతో మనం ఒక్కరినే పిలుస్తాం, రామకృష్ణ పరమహంస, ఇంకెవ్వరిని పిలవం. హంస అన్న స్థానంతో పిలిచేది ఒక శృంగేరి పీఠాధిపతులనే, పరమహంస పరివ్రాజకాచార్య. ఇంకెవరిని ఆ పాద ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు, పిలుచుకోండి అంటున్నాం. ఈ 74 మందిలో ఒకరైన ఏకాంగుకుడుగా ఉన్నటువంటి చిన్నజీయ స్వామి వారు ఆ పీఠాధిపతులు సమానమా? అలా మనం అనకూడదు, ఎవరి స్థాయి వాళ్ళదే అనాలి. ఎందుకంటే దేశం మొత్తం శ్రీ వైష్ణవం రామానుజం ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో భగవద్ రామానుజుడు, ఆయన పేరు భగవద్ రామానుజుడు, ఆయన జగద్గురువు కారు. ఈ రోజుల్లో ఎవరో జగద్గురువు రామానుజుడు ఒక్కడే అంటున్నారట, నేను విన్నాను. భగవద్ రామానుజులు రామానుజాచార్యులు, జగద్గురువులు
శంకర భగవత్పాదులు. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఆయన వాళ్ళు కూడా జగద్గురు. భేదాలు చెప్పారు కదా. ఆయన జగద్గురు. మీ శంకరాచార్యులు చెప్పినది ఒకటి, రామానుజులు గారు చెప్పారు. ఒకరేమో ఈశ్వరుడే దైవం అంటే లేదు లేదు, ఈశ్వరుడు దైవమే కాదు, ఈశ్వరుని చిత్రపటము లింగం కూడా ఇంట్లో పెట్టుకోకండి, విష్ణువే దైవము, విష్ణువునే పూజించండి అని చెప్పేది ఒకరు. దేవుళ్ళ మధ్య పోలికలు పెడతారేంటి గురుగారు వీళ్ళు? రామానుజులు గారు ఏం చెప్తారు, శంకరాచార్యులు ఏం చెప్తారు? శంకరాచార్యుల భాష్యం ఏంటి, ఈయన భాష్యం ఏంటి? శంకరాచార్యుల వారు శివుణ్ణి పూజించండి మాత్రమే, అంటే శివుణ్ణి మాత్రమే పూజించండి అని ఎక్కడా చెప్పలేదు. అలా చెబితే పాదాది కేశాంతంగా ఉండే నారాయణ స్తోత్రం చేసేవారే కాదు. భగవద్గీత వ్యాఖ్యానం చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు ఎంత ప్రమాణంగా విష్ణువుని కీర్తించారు అంటే వారి రచనలు 176 పుస్తకాలు చదివితే తెలుస్తుంది. ఆయన ఎవరినీ దూరంగా చేసిన వారు కాదు. ఈనాటి కాలంలో రకరకాల పాండిత్యాలతో, రకరకాల స్వఘోషలతో నేను కూడా అని చెప్పాలి కదా అనే వాళ్ళ తాకిడికి లోనై పీఠాధిపతులు కూడా మీ బోటి వాళ్ళు ఆకర్షణీయంగా వస్తారు, అడుగుతారు, మాకు కూడా పేర్లు వస్తున్నాయి, మేము కూడా ఏదో చెబుతాం, మేము కూడా అన్నట్లుగా మారిపోవడంతో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ లేకపోతే రామానుజాచార్యుల వారు భగవద్ రామానుజులు, శంకరుల వారు జగద్గురువులు. శంకరుల వారు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రాచీనులు రామానుజుల కంటే. ఈ ఒక్క మాట నిర్ద్వంద్వంగా అందరూ అంగీకరించేది. క్రీస్తు శకం కావచ్చు, క్రీస్తు పూర్వం కావచ్చు, రామానుజుల కంటే కూడా ప్రాచీనులే, ఇంత ఒప్పుకోవాలి. ఇక శంకరుల వారు చెప్పింది అద్వైతం. శివుడు కానీ విష్ణువు కానీ వేరు వేరుగా చూడకూడదు, ఇద్దరు ఒకటే, నద్వైతం, ఒక్కటే, అది భగవంతుడు, అది దైవం. భగవంతుడు అన్న శబ్దాన్ని కూడా నిర్ద్వందంగా ఖండించినటువంటి ఈ సూత్రం దైవం అన్న శబ్దాన్ని మనము ప్రస్తావన చేస్తుంది. ఎలా అంటే శ్రీరూపాం దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్. నిష్కళంగా ఉండేటటువంటి సత్యమైన స్వరూపాన్ని మనం ఒక ఫార్ములా చెప్తామండి, E=mc². ఈ ఫార్ములా నిజంగా చెప్పింది శంకరాచార్యుల వారే. ఎనర్జీ అండి, నడిపించేది ఎనర్జీ అండి అన్నారు. అయితే విదేశాలకు వెళితే మీలో ఉండేటటువంటి నైష్ఠికతను అనుసరించేటటువంటి ఆసక్తి నశిస్తుంది. నిత్యార్చనలు చెయ్యలేరు, మీ సైకిల్ మారిపోతుంది. 6 గంటలు 10 గంటలు మీరు ప్రయాణం చేసిన తర్వాత ఏదో ఆంగ్ల పదం అంటారు కదా, ఏంటది, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత వచ్చేదాన్ని కొన్ని గంటల పాటు అలా మనం ఉండాలి అని చెప్తారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? టైం మారిందిగా, సరి చేసుకుంటాం. కానీ శరీరం అనే క్లాక్ ఇది మార్చుకుంటాం. మరి శరీరం అనే క్లాక్ జెట్ లాక్ లో ఉన్నారు అంటారులేండి. ఆ మాట మీతో అనిపిద్దామని ఇది చేసుకున్నాం. మరి ఇది జెట్ లాగ్. ఆ విమానానికి విశ్రాంతి ఇచ్చారు, మరి ఈ విమానానికి ఇది సెట్ కాదు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? 2 రోజుల పాటు ఉంటాం. అయినా అవుతుందా? ఫుడ్ హ్యాబిట్స్, డైజెషన్ సిస్టమ్, ఇవన్నీ ఒక పక్కన పెడితే సిస్టమ్ మారిపోతుంది కదా. సిస్టమ్ మారిపోయింది. అదే ఆర్యావర్తము, సరస్వతి, దృషద్వతి, ఈ 2 నదుల మధ్యన ఉన్నటువంటి ప్రాంతానికే బ్రహ్మస్థలం అని పేరు. ఇది దాటి బయటకు వెళితే అతడు ఈ స్థలానికి సంబంధించిన ఆచారాన్ని చేసేవాడు కాడు. ఇంత మాత్రమే ధర్మశాస్త్రం చెబుతుంది. రూల్ ఎలా చెబుతుంది అంటే ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు. చేయకూడని వాళ్ళు ఉంటారు. మీకు ఈ ఆచారాలతో, గుడి పూజలతో, గర్భాలయంలో ప్రవేశార్హత వీటన్నిటితో పని లేదా? నిర్భయంగా వెళ్ళండి. మీకు ఇవన్నీ కావాలా? పాటించండి. ప్రపంచ ప్రసిద్ధి అయినటువంటి కావ్యంలో ఉన్నటువంటి కథ చెబుతారు. అందరికీ తెలిసిందే, వరూధిని కథ, ప్రవరుడి కథ. ప్రవరుడి కథ తెలియని వాళ్ళు ఉంటారా ఈ రోజుల్లో? తెలుసు అందరికీ. తాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని మను చరిత్ర, అల్లసాని పెద్దన. ఆ అరుణాస్పదపురం అనే ఊళ్ళో ఉన్నటువంటి ప్రవరుడు అమ్మను నాన్నను సేవిస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అగ్నిహోత్ర కర్మలు చేస్తూ అతిథులను గౌరవిస్తూ యాత్ర చేయడం కూడా అవసరమే. కానీ యాత్ర చెయ్యాలి అంటే ఉదయం వెళితే సాయంత్రానికి మధ్యాహ్న కర్మ, మధ్యాహ్నానికి బయలుదేరితే సాయంత్రం కర్మ. కాబట్టి నేను వెళ్ళలేను. ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయన ఒక అంజనం ఇచ్చాడు. కాలికి రాచుకుంటే నీవు కోరిన చోటుకి వెళ్ళవచ్చు, కాశీకి వెళ్ళవచ్చు, రామేశ్వరం వెళ్ళవచ్చు, నీ ఇష్టం అని అన్నాడు. ఈ బ్రాహ్మడు నేను హిమాలయాలకి వెళ్తాను
అరికాలికి అంజనం రాచుకున్నాడు, హిమాలయాలకు వెళ్ళాడు, దర్శనం చేశాడు. అటజని కాంచె భూమిసుడంబర్ చుంబి సరస్సర జరీ పటల ముహుర్ము ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్న సమయం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. నేను ఇంట్లో ఉండాలి, లేడు. అంజనం కరిగిపోయింది. మళ్ళీ రక్షించింది ఎవరు? నేను అగ్నిహోత్రుడినే స్మరించినట్లయితే తాన చపాగ్నిహోత్ర పరతంత్రుడు నేను ఈ క్షణమే నేను మా ఇంట్లో ఉండాలి ఉన్నాడు. మిగతా కథ అంతా కూడా మనకు అనవసరం. ఈ సందర్భానికి తగినట్లుగా జ్ఞాపకం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఇల్లు కాశీ చేసుకుంటారా, మీరు కాశీకి వెళ్తారా? ఇల్లునే కాశీ చేసుకోవచ్చు. అది మన సనాతన ధర్మం చెప్పింది. విదేశాలకి వెళ్తారా, మీ ఇల్లు విదేశాల్లో ఉండేంత సౌకర్యవంతంగా ఆనందకరంగా మార్చుకుంటారా? రెండూ వేరే వేరే పదాలు. సౌకర్యవంతంగా వేరు, ఆనందకరంగా వేరు. ఆనందం కోసం వెళ్ళకపోయినా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో విదేశాల్లో ఉంటారు. ఇప్పుడు పురోహితులైనా అర్చకులైనా ఎవరైనా వేద పండితులైనా ఎవరికైనా కుటుంబం ఉంటుంది. ఇప్పుడు మీ కుమారుడిని తీసుకుని మీ కుమారుడు కూడా ఎంటెక్ చదివారని నేను విన్నాను. ఓకేనా, ఎంటెక్ చదివారని విన్నాను. గొప్ప చదువు చదివాడు, సంతోషము. మీ కుమారుడు విదేశాల్లో పోయి వచ్చాడు. మీరే ఒక గుడిలో అర్చకుడు అనుకోండి, మీరు ఒక అర్చకుడు. అయ్యా నేనే వెళుతున్నాను విదేశాలకి అనేక మార్లు. సరే, మీరు ఆచార్యులు అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు, ఓకేనా, మీరు గుడిలోకి వెళ్ళడం లేదు. మీరు అదే నేను ఆ సమాధానం మీ నోటి నుంచే చెప్పిస్తున్నాను. గుడిలోకి వెళ్ళాలనుకున్నారా? గుడి బాధ్యత ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలము, త్రికాలములలో గుడిలో మిమ్మల్ని నన్ను రానివ్వరు. నేను కూడా బ్రాహ్మణుడైనా కూడా గుడిలో వెళ్ళడానికి నాకు అర్హత లేదు. ఎప్పుడు ఉంటుంది? సంకల్పం చేసి దర్భ ఉంగరం పెట్టుకుని ఆచమ్య చెప్పి నేను ఆ దీక్షలో ఉంటే, నువ్వు విదేశాలకు వెళ్ళావు, దీక్షాభంగం అయింది. దీక్షాభంగమైన తర్వాత ఎలా వెళ్తావు? ఓకే, ఎవరైతే ఆలయాల్లో అర్చకులుగా ఉంటారో వాళ్ళు దీక్ష తీసుకుంటారు కాబట్టి, దర్ప దీక్ష తీసుకుంటారు కాబట్టి వెళ్ళకూడదు. దీక్షలో ఉన్నారు కాబట్టి ఆ దీక్ష 40 రోజులు 20 రోజులు కాదు కదా, ఆ జన్మాంతం కోరుకున్నారు. ఇది రిటైర్మెంట్తో కూడుకున్నదో మరింకేదో ఉద్యోగంతో దేవదేవుడు సేవకు అంకితం అనుకున్నారు కాబట్టి ఆ సేవలోనే మీరు ఉండాలి. స్వేచ్ఛావృత్తి ఇది. మీరు వచ్చారు, ప్రవరుడు మా అమ్మ నాన్న, నా అగ్నిహోత్రుడు, నా భార్య, నా పిల్లలు అనుకుని ఇంట్లో ఉన్నాడు. నేను వెళ్తాను, వెళ్ళరా నాయన అంటాడు. మరి ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు కాదంటారా? తప్పకుండా. అయితే దేశకాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఆలయాలలో ఉండే అర్చకులు, దీక్షాధారణలో ఉన్నవారు వెళ్ళకూడదు. ఇది ఖచ్చితంగా నియమం. మీరు అలా అంటున్నారే, గతంలో మనం తీసుకుంటే గిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు చాలా సార్లు వెళ్ళారు, వచ్చారు, అమెరికాకి ఎక్కువ దృష్టికి రాలేదు. ఒక ఫీవర్, ఆయనకు తెలీదా ఈ విషయము? అంత పండితులు కదా ఆయన. నేను అదే ప్రారంభంలో చెప్పాను, పండితుడు అయినంత మాత్రాన ఆగమ శాస్త్రం తెలిసిన పండితుడికి ధర్మశాస్త్రం తెలిసే అవసరం లేదు. వైకాసన శాస్త్ర ప్రకారము ఆడ వెంకటేశ్వర స్వామికి పూజలు రోజు నిత్య కైంకర్యాలు చేస్తున్న ఆయనకు తెలియదంటారా? ఆయనకు ఆగమ శాస్త్రం తెలుసు, ఇది ధర్మశాస్త్రం. ఓకే, ఇప్పుడు మీకు సంవత్సరం పాటు ఉగాది వేళ రేప, శ్రీరామనవమి శుక్రవారం నాడు అయోధ్యలో చేస్తే, శనివారం నాడు ఉభయ రాష్ట్రాల్లో చేస్తే ఏమిటి అనే గొడవలు. శనివారం ఎందుకుంటా? ఆగమ శాస్త్రం వేరు, ధర్మశాస్త్రం వేరు, వేదం వేరు. తెలియనటువంటి వారికి అంతా ఒకటే. యజ్ఞోపవీతం వేసుకుని నామాలు పెట్టుకుంటే అంతా ఒకటే, భస్మం పెట్టుకుంటే అంతా ఒకటే, పండితుడే అనుకుంటే ఉంటారు. పండితుడు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు వేరు, కవిత్వం తెలిసిన వాళ్ళు వేరు. గరికిపాటి వారు లాంటి వాళ్ళు కవిత్వం తెలిసిన వారు, పద్య కవులు. శాస్త్రం వేరు, పద్యం వేరు, ధర్మం వేరు. అలాగే ఇతిహాస పురాణాలు, కోటేశ్వరరావు గారు ఇతిహాస పురాణాలు అఖండ ప్రజ్ఞ, రామాయణం భారతం వారిని మాట్లాడితే ఎవరైనా కూడా భారతం, భాగవతం, రామాయణం, సామవేదం గారు, వీరికి సంబంధించిన ఈ జ్ఞానాలు ఇతిహాస సంబంధితములైనవి. ధర్మశాస్త్రం వేరు, ఆగమశాస్త్రం వేరు, వేదం వేరు. మళ్ళీ వేదంలో కూడా వేదాంగములైనటువంటి మీమాంస, తర్కము, న్యాయము, వైశేషికము, అవి 6. శిక్ష, ఛందము, వీటికి సంబంధించిన జ్ఞానం వేరు. అంగాని మీమాంసో న్యాయ విస్తర కల్పశ్చేతి, ఇలా ఉండేటటువంటి విద్యాహ్యేతాశ్చతుర్దశ 14 విద్యలు. ఇవన్నీ అనంతమైన ఈ విద్యలన్నీ ఇప్పుడు ఒక్క మాటగా వచ్చేసి సామాన్య మానవుడంతా గందరగోళంలో పడిపోయి ఏమిటో ఈ పంతులు ఏమో చెప్తూ ఉంటాడు, మాకు అనవసరం అండి, మేము ఏం చేయాలి, ఒక ముక్క చెప్పండి. ఆధునికత బాగా పెరిగిపోయి సుఖలాలసతతో భోగజీవనానికి అలవాటు పడిపోయి ఆనందం ఏమిటి, సుఖం ఏమిటి అన్న వివేచన లేకుండా పోయింది. పోకూడదు, అందరికీ అన్నీ తెలియవు. ఒక చిన్న అనుమానం గురుగారు,
టీటీడీ బోర్డు ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విదేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క చేయకూడదు. ఉత్సవాలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా. భక్తి మార్గం, భక్తి ఏదైనా చేయొచ్చు. ఓకే. శాస్త్రం ఏది చేయాలో చెప్తుంది, ఏది చేయకూడదో చెప్తుంది. ఇది మాట. అంటే టీటీడీ వాళ్ళకి మన ధార్మిక పరిషత్ జారీ భక్తి చేసిన మార్గం నియమాలు తెలియదంటే బరే భక్తి మార్గమే. భక్తి మార్గంలో ధార్మిక పరిషత్ జారీ చేసిన నియమాలను కూడా మర్చిపోయి విదేశాల్లో కూడా మన హిందువులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారాడిపోయి భక్తి మార్గాన్ని పెంపొందించడానికి స్వామివారి యొక్క పూజలు అటువంటి ఆలయాలు నిర్మిస్తున్నారు. అక్కడ టీటీడీ నిధులతోనే విదేశాల్లో కూడా నిర్మిస్తున్నారు. అక్కడ పూజలకు దానికోసము ఓపెనింగ్కి ఇక్కడున్న అర్చకుల్ని తీసుకెళ్తున్నారు అక్కడికి. ఇక్కడున్న అర్చకులు సరే టీటీడీ బోర్డు చెప్పింది కదా వెళ్ళి వస్తామని అక్కడికి వెళ్ళి వస్తారు వాళ్ళు. అలా వెళ్ళి వచ్చిన వారు తిరిగి మళ్ళీ ఆ దేవుడి గర్భాలయంలోకి వెళ్ళి పూజలు చేసే హక్కు లేదు. ప్రాయశ్చిత్తం మరి ఎలా చేసుకోవాలి? ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి? ప్రాయశ్చిత్తానికి సప్తర్షి కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తం. ఒక్క చిన్న పొరపాటుతో తినే ఆహార పదార్థంలో ఒక్క ముద్ద ఎక్కువ తిన్నాను అన్న జ్ఞానంతో నడిచే దేవుడైన చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు 6 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం హోమం చేసుకుని బంగారు పుల్లతో నాలుగు పైన వాత పెట్టుకొని మాట్లాడడం మానేశారు. జీవితకాలం మాట్లాడలేదు మహానుభావుడు. కాబట్టి మనం నడిచే దేవుడిని తలుచుకుంటూ ఉన్నాం. మనం మరి 30 ఏళ్ల పాటికి మాట్లాడడం మానేశాడు. 100 ఏళ్ళు ఉన్నాడు ఆయన. రాసి ఇచ్చేవాడు, నిశ్శబ్దంగా చదువుకునేవాడు. మీకు తెలీదా పోండి అన్నట్లుగా. ఆలయాలు విదేశాలలో నిర్మితమైనప్పుడు ఆ ఆలయాలలో భక్తిభావంతో విగ్రహాలను స్థాపన చేసినప్పుడు భక్తిభావంతో వెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడ కూడా మేము అర్చకత్వం చేస్తామనేటటువంటి వారు ఆ ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఆలయాలు అనాదిగా ఉన్నవి. ఈ ఆలయాల నిర్మాణం, ఈ ఆలయాలలో ఉండే ఆగమశాస్త్ర ధర్మశాస్త్ర సంబంధిత నియమాలు, ఈ ఆలయ సూత్రాలు ప్రాతిపదిక వేరు. ఒకవేళ పొరపాటు జరిగినా వెళ్ళి వచ్చామనుకున్నా కూడా అక్కడ ప్రాయశ్చిత్తం అనేటటువంటి పరిహార రూపంలో సప్తర్షి కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తం, 7 రోజుల పాటు ఉపవాసం, మళ్ళీ 7 రోజుల పాటు విధి, మళ్ళీ స్వీకరించడం, ఒక పూట 3 4 ఉన్నాయి. 4 విధాలుగా ఉండేటటువంటి ప్రాయశ్చిత్త కాండ అదంతా చేసి ఆ తదుపరి చాతుర్మాస దీక్షలు అది వేరు. చాతుర్మాస దీక్షలు 10 సంవత్సరం వస్తూ ఉంటాయి. అది ఆషాఢ ఏకాదశి నుంచి, అది కూడా ఇప్పుడు షార్ట్ కట్ చేసి పౌర్ణిమ చేసుకుంటున్నారు. అది వేరు, ఇది వేరు నేను చెబుతున్నది. ఈ ప్రకారంగా మీరు ఒకవేళ ఆ రకంగా చాలా ఇప్పుడు తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంది, పనిష్మెంట్ ఉంది కదా అని తప్పు చేస్తామా? ఇది మనకు తర్కం చెబుతుంది. తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంది అని తెలుసు కాబట్టి ప్రాయశ్చిత్తం ఉంది కదా విదేశాలకు వెళితే అని తెలిసి రేపటి నుంచి అందరూ పోతారు, రాగానే ఇక వరుసగా ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటారు. యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ప్రాయశ్చిత్తం ఉంది కదా, దొంగతనం చేస్తే పోలీసు వాడున్నాడు లోపల వేస్తాడని తెలిసి మనం పనిష్మెంట్ ఉంది కదా అని చెప్పి, ప్రాయశ్చిత్తం ఉంది కదా అని చెప్పి తప్పులు చేస్తూ ఉంటామా? ప్రాయశ్చిత్తం ఉద్దేశం ఏమిటి? తప్పులు చేయకుండా ఉండండి అని చెప్పి. అలా కాకుండా ఉంది కాబట్టి ఎవ్రీ టైం రాగానే మళ్ళీ జైలు పోతే మళ్ళీ బయటకు వస్తాం, ప్రయోజనం ఏమిటి? ఇంకా ప్రయోజనం లేదు. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఆ తప్పు మళ్ళీ చెయ్యకపోవడం. ఒక్క ముద్ద అన్నం తిన్న దానికి ఆయన ఎంత ప్రాయశ్చిత్తం అంటే 30 ఏళ్ళు మాట్లాడలేదే మహానుభావుడు. మీరు శంకర్ అనగానే 2 జిల్లా వచ్చేసేయాలి కదా. ఈనాటి కాలంలో భక్తి అన్న మార్గంతో ఎవరేదైనా చెప్పొచ్చు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే యూట్యూబ్ పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్కి CEO అనుకోవచ్చు. ఇలాంటి లక్షల కోట్ల వ్యవహారాలు ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో ఒక గదిలో చిన్న సెల్ ఫోన్ చేత్తో దాంతో కూడా వీడియోలు తీసి CEO అనే కార్డు చూస్తుంటాం. సెల్ ఫోన్ చేతిలో ఉంటే CEO అవుతాడా? గడ్డం పెంచుకుంటే జ్యోతిష పండితుడు అవుతాడా? గంధం బొట్లు మెడలో 50 రుద్రాక్ష మాలికలు వేసుకుంటే ధర్మాధికారి లేదా ధర్మశాస్త్రం బోధించే మహాజ్ఞాని పండితుడు అవుతాడా? రూపురేఖాలావణ్య విలాసాదులతో కూడినవే కానీ శాస్త్రం మీకు ప్రవరుడు అనే కథ ఒకటి చెప్పింది, వెళ్ళకూడదురా నాయన అని. వెళితే ఏమిటి, నేను అగ్నిహోత్రిని స్మరించేవాడిని అయితే మళ్ళీ ఇంకెప్పుడు రాను దేవుడా అనుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు వాడు. అది కూడా చూపించింది. ఇక్కడ కూడా చాంద్రాయణ వ్రతాలు ఇవన్నీ కూడా చూపుతున్నది. ఆలయాలు విదేశాలలో నిర్మితమైనప్పుడు భక్తిభావంతో మీరు లక్ష్య చెయ్యండి. కానీ ఎప్పుడైతే ధర్మం అన్నప్పుడు నో అంటే నో అనే అర్థం. ఇప్పుడు హైకోర్టు నో అనింది, నో అనే అర్థం. నో అని స్టాప్ చేస్తారా?
నో అంటే నో అనే అర్థం. హైకోర్టు ఎన్నో చెబుతూ ఉంటుంది. అన్ని నో అంటే అన్ని నో అని చెప్పడం మానేస్తున్నారు జనాలంతా కూడా. అంతే ప్రభుత్వాలన్నీ కూడా అన్ని చేస్తున్నాయా ఇప్పుడు స్వాములు అర్చకులు తెలియకుండా విదేశాలకు వెళ్ళి వస్తే ఎవరు పట్టించుకుంటారు కదా? ఆ, కాబట్టి ఆ, శాస్త్రంలో చాలా చెప్పబడ్డాయి. ఇప్పుడు మీరు హైకోర్టు మీకు శాస్త్రం అండి, ఆ. మాకు అది శాస్త్రం. నన్ను ఈ మధ్యనే ఒక ఆలయంలో చొక్కా కూడా లేదు కాబట్టి గర్భాలయంలోనికి రండి అని పిలిచారు. అది చిన్న ఆలయం కాదు, ఉమ్, శ్రీరంగ క్షేత్ర ఆలయం. ఓకే. చిన్న ఆలయం కాదు, జ్యోతిర్లింగ క్షేత్రం మరి ఒకటి. ఆ, నేను ధర్మం తెలిసిన వాడిని లేదా ఆ పరిచయం జ్ఞానం వాసనగా ఉన్నవాడిని కాబట్టి 2 చేతులు జోడి నమస్కరించాను, అర్హత పోగొట్టుకున్నాను అని చెప్పాను. ఇంగ్లాండ్ వెళ్ళాను కాబట్టి, బయట తిరుగుతున్నాను కాబట్టి, తిరుగుతూనే ఉంటాను కాబట్టి. ఎందుకు తిరుగుతున్నారు? ఈ దేశంలో ఉండేటటువంటి ధర్మశాస్త్రం, ఈ దేశంలో ఉండేటటువంటి వైజ్ఞానిక అంశం, ఒక నియమాన్ని ఎందుకు పెట్టారు? అందులో ఏదో ఒక వైజ్ఞానిక అంశం ఉంది, సైన్స్ ఉంది. ఈ దేశంలో చెప్పే ప్రతి ధర్మశాస్త్ర నియమం వెనుక ఒక సైన్స్ సూత్రం ఉంది, దాని గురించి అన్వేషణ చేయండి అని చెప్పే ప్రయత్నాలు నావి కాబట్టి వెళుతున్నాను, చెబుతున్నాను కాబట్టి ఈ విధి విడిచిపెట్టాను. ఓకే. ఇది విషయం. ఒక శాస్త్రం నో అంటే నో అనే అర్థం. మరి చూద్దాం హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఎంతమంది పురోహితులు పండితులు వాళ్ళకు పాటిస్తారు లేదని చూస్తాం. ఇదే యాజయేద్యజేతవా యజ్ఞస్య ప్రసత్యాజనం వాసో వా దక్షిణతః. వేదంలో ఇంకో నూతనం కూడా చెప్పబడి ఉంది. ఉమ్, ఎవరి దగ్గరన్నా ఏదన్నా తీసుకుంటే యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణ, ఆరు ధర్మాలను అనుసరించేటటువంటి వాళ్ళు ఆలయాల్లో ఉండేటటువంటి పురోహితులు. ఈ 6ంటికి వాళ్ళ హక్కు ఉంది. ఇవి చేసినందుకు వాళ్ళు ఏం చెయ్యాలి అంటే త్రిరాత్రం వా సావిత్రీం గాయత్రీం అన్వాతి రేచేతి. ఇది వైదిక ధర్మశాస్త్రం. ఏదన్నా యజ్ఞం చేయిస్తే చూస్తూ ఉంటాం కదా, హోమాలు హవనాలు, పూర్ణాహుతి వేస్తారండి. ఇలా 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 పూర్ణాహుతి వేయండి అని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. పూర్ణాహుతి ముత్తమాం జుహోతి సర్వం వై. ఒక్కసారి స్వాహ సకారం చివరి ఆకారం ముందులో వేసేసేయాలి. ఈ చీరలు ధోత ఇలా ఇలా అలా ఏ శాస్త్రంలో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు. ఏం చేసినా ఇలా అగ్నికార్యాలు చేస్తే త్రిరాత్రంవా 3 రాత్రుల పాటు ఉపవాస వ్రతం పాటించి నేల మీద పడుకొని సహస్ర గాయత్రి జపం చేసి ఏకభుక్తంగా ఉండి అధశ్చయనం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మళ్ళీ ఇంకో యజ్ఞం చేయాలి. పీఠాధిపతులకు సాధువులకు తేడా ఏంటి గురుగారు? పీఠాధిపతులు అనగానే అనేకులు పీఠాధిపతులుగా మారిపోతున్నారు. వీళ్ళెవ్వరూ పీఠాధిపతులు కారు. 1950 కన్నా ముందు వెలిసినటివే పీఠాలు, ఈ 1950 తర్వాత వెలిసినవన్నీ పీఠాలు కానే కాదు అని కొంతమంది అంటున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారా? 1950 అని కాదు, ఆ, ఈ దేశానికి ఒక ధర్మం ఉంది. ఉమ్, ఆ ధర్మాన్ని వివేచించిన ఆచార్యులు 4. ఉమ్, ఆ 4లో శంకరుల వారు ముందు, రామానుజులు, అనంతరం మధ్వాచార్యులు, ఉమ్, తదుపరి వీరశైవ మత స్థాపకులు. ఉమ్, మనం ఈ 4 మాత్రమే ప్రాధాన్యంగా, ఎందుకని 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 1950 కాదు, క్రీస్తు శకం 7వ శతాబ్ది, ఉమ్, క్రీస్తు శకం 11వ శతాబ్ది, క్రీస్తు శకం 12వ శతాబ్ది, ఈ శతాబ్దుల సంవత్సరాల కాలాలుగా, వందలాది సంవత్సరాల కాలాలుగా ఈ దేశానికి సంబంధించిన సనాతన ధర్మాన్ని ఈ 4 ఆచార్యులు, శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, బసవేశ్వరులు, ఈ 4 ఒక సిద్ధాంతపరంగా నిరూపించి ఉన్నారు. ఇంత ప్రామాణికంగా నిరూపించిన పీఠాలు అనంతరం ఒక్కటి కూడా లేవు. కాబట్టి ఈ తదుపరి కాలంలో వచ్చిన ఏ పీఠాధిపతులు కూడా పీఠాధిపతులు కారు. అతి పురాతన ధర్మము ఏది అంటే హిందూ ధర్మం అంటారా, క్రైస్తవ ధర్మం అంటారా, ఇస్లామిక్ అంటారా గురుగారు మీరు? ప్రపంచంలో ఎక్కడ నది ఉంటుందో ఆ నది ఒడ్డున ఒక నాగరికత విలసిల్లింది. ఉమ్, మెసపెటోమియా, బాబిలోనియా, సైప్రస్, గ్రీస్, పెర్షియన్, ఇలాంటి 32 నాగరికతలలో వీటిల్లో పురాతనమైనది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, Yes. హిందూ నాగరికత, హిందూ నాగరికత. ఇండస్ సింధులోయ నాగరికత. ఉమ్, అన్ని నాగరికతలు అంతమయ్యాయి. ఉమ్, సింధులోయ నాగరికత పరివాహ సంబంధంగా ఉండేటటువంటి జ్ఞానమే ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక్కటిగా చేసి ఉంచింది. చతుస్సాగర పర్యంతం అని చెప్తూ ఉంటాం. 4 సముద్రములుగా ఉండేటటువంటి స్తోత్రంతో చెప్తూ ఉంటాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఈ దేశం పెనిన్సులాగా మారిపోయింది. హిందూ సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం. 4వ సముద్రం ఏది? ఆ పై భాగంలో, హిమాలయాల పై భాగంలో ఉన్న
అనేక సరస్సులన్నీ కలిపితే వచ్చేది 4వ సముద్రం. ఒక్కటి మనం ఏదో కైలాసపర్వతం పక్కన మానస సరోవరం అని చెప్తూ ఉన్నాం. అలాంటివి 50 దాకా ఉన్నాయి. అక్కడ తిరిగితే కనిపిస్తుంది. టోపోగ్రఫీలో మీరు చూడవచ్చు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఇది చెబుతారు. ఈ మధ్యలో ఉండేటటువంటి వారంతా ఈ దేశానికి సంబంధించిన ధర్మాన్ని పాటించాలి. క్రైస్తవ మతం ఎప్పటిది? ఇరాన్ దేశంలో ఉండే వాళ్ళంతా కూడా 70% మంది మేము ముస్లిం కామని మాట్లాడుతున్నారు. రీసెంట్గా మనం చెప్పుకోవాలి అంటే క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, వేల సంవత్సరాల చరిత్ర, 2000, 3000. మహాభారత యుద్ధం జరిగి 5000 సంవత్సరాలు అంటూ ద్వారక శిథిలాలు తీసి సైంటిఫిక్గా టెస్ట్ చేసి మరీ 5000 ఏళ్ల క్రింద ఈ స్తంభం ఉండవచ్చు అంటూ ఆధునిక జియాలజిస్టులు కూడా నిరూపించారు. 5000 years ఓల్డ్ స్టోరీ అన్నారు. ఇంత మాత్రమేనా? ఈ భూమి మీద పర్యావరణం పేరిట ఒక జీవి ఏర్పడి 195,85,58,127వ సంవత్సరం ఈ పరాశరనామ సంవత్సరం అని మనకు జాతకాలు జ్యోతిషం ప్రేరుతో పంచాంగం ఒక ప్రామాణికం చెబుతూ ఉంటారు. 195 కోట్ల మేము నమ్మమండి అనేవాళ్ళు కూడా, సైంటిస్టులు కూడా, బైబిల్ చదివిన వాళ్ళు కూడా అందులో ఉండే లెక్కలు కూడా వేసి అప్రాక్సిమేట్లీ 192,000 ఏళ్ల క్రింద, కోట్ల సంవత్సరాల కింద, నియర్ బై 192 కోట్ల సంవత్సరాల కింద జీవం ఏర్పడి ఉండొచ్చు అని అంచనాకు వచ్చారు. హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం త్రత్తాం తర్పయంతీం అన్న ప్రమాణాన్ని, ఇది వేదంలో ఉండే మంత్రాన్ని డీకోడ్ చేసి 195 కోట్లు అనే నిర్ధారణ. శ్రీ సూక్తమంతా కూడా జ్యోతిష శాస్త్రం, ఖగోళ విజ్ఞానం. అరుణమంతా ఖగోళ విజ్ఞానం. వేదంలో లేనిది అంటూ లేదు. వెళ్ళకూడదండి ఓ మాట చెప్పారు, వెళ్తామండి మీ ఇష్టం అండి. ఇది సమాధానం. విదేశీ యానం చేసిన వారు ఆలయాలు ప్రధాన గర్భాలయంలోకి వెళ్ళి పూజలు చేయకూడదు అన్నారు. విదేశీ అని అంటే విదేశాలకు అంటే సముద్రాన్ని దాటకూడదా అనేది కూడా ఒక శాస్త్రం ఉందట. సముద్రాన్ని దాటకూడదు. ఇంకోటి ఇక్కడ అంటారన్నమాట, సన్యాసులు అంటారు కదా, పీఠాధిపతులు సన్యాసులు అంటారు కదా, వీళ్ళు కూడా 3 రాత్రులు ఎక్కడా కూడా నిద్ర చేయకూడదు. ఆ 3 రాత్రులు ఎక్కడ నిద్ర చేసే వాళ్ళు సన్యాసులే కాదు, పీఠాధిపతులే కాదు అంటారు అన్నమాట. రెండు నిజమే కదా. అయినా వాళ్ళు వెళ్తున్నారు, విదేశానాలు చేస్తున్నారు, వారం రోజులు, 10 రోజులు, నెలలు కూడా అక్కడే ఉంటారు. వేసవి వచ్చిందంటే చల్లగా ఉండడానికి కూడా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతున్నారు. మరి అది ఒకటి జరుగుతోంది. మరి ఇప్పుడు విదేశీయానాలు చేస్తే గర్భాలయంలోకి రాకూడదు, పూజలు చేయకూడదు అంటున్నారు కదా. అంటే ఏంటి విదేశీయానం అంటే? సముద్రం దాటాలా, సముద్రం దాటకుండా వెళ్ళేదా? 2 ఆన్సర్స్ ఇస్తాను. నంబర్ 1, విదేశం వెళ్ళడం అంటే సముద్రం మీద ప్రయాణం చెయ్యడం. సముద్రంలో స్నానం చేయడానికే సనాతన ధర్మం కొన్ని రోజులను మాత్రమే సూచించింది. పక్కనే సముద్రం ఉంది కదా అని రోజు సముద్ర స్నానం కూడా చేయకూడదు. పక్కనే సముద్రం ఉంది కదా అని చెప్పి బందరులో ఉండేవాళ్ళు రోజు వెళ్ళి స్నానం చేయకూడదు. వైశాఖ పౌర్ణిమ సముద్ర స్నానం, కార్తీక పౌర్ణిమ, మహామాఘి, ఇలా కొద్ది వారాలు, కొద్ది తిథులు ఎప్పుడు సముద్రం దాటడం కాదు, సముద్రం మీద ప్రయాణం నాట్ అలౌడ్. ఎందుకని? సముద్రంలో వందలాది వేలాది ఔషధాలన్నీ కూడా కలిసి ఉండి శరీరానికి ఆ వాతావరణ పరిస్థితులకు సంబంధించని రోగాలు తెచ్చిపెడతాయి. సముద్రంలో స్నానం చేస్తే రోగాలు పోవు, కొన్ని కొత్తగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే చేయకూడదు. నది వేరు, సముద్రం వేరు. సముద్రాన్ని మాత్రమే సముద్రుడు అన్నారు. ఈ దేశాలలో ఉండే ప్రాంతాలలో ఉండే సమస్త నదులన్నీ కూడా ప్రవాహాలుగా వచ్చి ఒకే ప్రాంతంలో చేరడంతో హై వోల్టేజ్ ఏర్పడి ఆ వోల్టేజ్ని భరించలేని శక్తి ఈ దేహానికి ఉంటుంది. మన ఇంటికి 230 వాల్స్ కావాలి. 5000 వాల్స్ ఉండేటటువంటి జంక్షన్లో వైర్లు పెట్టి బల్బు వెలిగించుకోం కదా, ఎగిరిపోతుంది, ఇల్లే ఎగిరిపోతుంది. అలాగే సముద్ర స్నానం కొద్ది రోజులు మాత్రమే, 1, 2, వైశాఖం, మాఘం, కార్తీకం, పౌర్ణిమ, నిర్ణీత సమయాలు, మధ్యాహ్న వేళ, ఎప్పుడు పడితే ఎప్పుడు కాదు. అలాంటి సముద్రం మీద ప్రయాణం వద్దు అన్నారు. శాస్త్రం ప్రకారం అంగీకరించలేదు. మరి అలాంటప్పుడు రామేశ్వరంలో మనం వెళ్ళి రామేశ్వరంలో నీళ్లు తీసుకొచ్చి శివుడి కాశీకి రామేశ్వరం అంటూ ఉంటారు కదా, ఇదేం చెప్తారండి గురుగారు మీరు అంటారేమో. నిజమే, రామేశ్వరం ఈ దేశానికి సంబంధించిన
నదులతో కూడుకున్న 21 నదులతో కూడుకున్న దివ్యక్షేత్రం. ఆ 21 నదుల నీళ్లతో స్నానం చేసి రామేశ్వర దర్శనం చేసుకుని తిరిగి రావాలి. సముద్రానికి సంబంధించి ఆ తిథులు ఆయా సందర్భాలు ఉంటే స్నానం చేయాలి. ఇక్కడ బావుల్లో కూడా నీళ్లు పోస్తాంటారు కదా గురుగారు. అదే నదీ స్నానం అవసరం, ఓకే, సముద్ర స్నానం అనవసరం. ఇంత చిన్న ధర్మ సూక్ష్మం చట్టం ప్రకారం ఉంది. న్యాయం ప్రకారం అందరం వెళుతున్నాం, చేస్తున్నాం అని మన మానసిక ఇష్టాలు. శాస్త్రం ఏతను శాసనం శస్త్రంలాగా చెప్తుంది. నో అంటే నో. ఇక ప్రయాణం చేసే సమయంలో గోదోహన మాత్రం, ఆవు పాలు పిదికినంతసేపు కూడా ఒకచోట ఉండని మహానుభావుడి పేరు శుకుడు. ఆయన చెప్పింది భాగవతం. ఎక్కడ మనం ఏ కొద్దిసేపు ఉన్నా కూడా ఆ కొద్దిసేపు ఉన్న ఆ ప్రాంతం మీద మనకు మమకారం ఏర్పడుతుంది, స్వత్వం ఏర్పడుతుంది, అలవాటైపోతాం ఆ ప్రాంతానికి. అకష్టం అని చెప్తూ ఉంటాం, అకస్టమైజ్ అని చెప్తూ ఉంటాం. పీఠాధిపతి అంటే సమస్తాన్ని త్యజించి సన్యస్తవం మయా అన్న మాట తీసుకొని నాకు దేనితో కూడా పని లేదు అన్న వ్యక్తి మళ్ళీ లోకంతో పని పెట్టుకుంటున్నాడే. కాబట్టి పరమహంస ఒక్కరే, రామకృష్ణ పరమహంస. హంస ఒక్కరే, వారు శృంగేరి పీఠాధిపతులు. రామకృష్ణ పరమహంసగా ఎలా మారారు గురుగారు? ఆయన ఏది అన్నాడో అది ఆచరణలో చూపించాడు. ఇల్లాలితో సహా సమస్త ప్రపంచము ఆయనకు అమ్మవారే అయిపోయింది. ఆయనకు ఇల్లాలు, కుటుంబము, ఇల్లు, వస్త్రము, భోజనము దేని మీద మమకారం లేదు. నేను అమ్మవారిని చూచాను అన్న ఆ ఒక్క మాటలో ఉండే దార్ఢ్యత నరేంద్రనాథుడిని ప్రపంచమంతా ఈ రోజుకి మనం ఇండియన్ ఐకాన్ అని చెప్పుకునేటటువంటి మహానుభావుడిగా మార్చింది. స్వామి వివేకానందుడిగా మార్చింది. దేర్ఫోర్ హీఈస్ ద ఓన్లీ హీరో రామకృష్ణ పరమహంస. లేటర్ శృంగేరి పీఠాధిపతులు, వీరు మాత్రమే హంస శబ్దానికి తగినటువంటి వారు. ఎలా భోజన నియమాలున్నాయి, ఎలాంటి ఆహార వ్యయాలున్నాయి, ఎలాంటి జీవన సరళి ఉన్నది, వీళ్ళు మాత్రమే పాటించారు. ఇతరులు ఎవ్వరు కూడా పాటించడం లేదు. కాబట్టి వీరెవరిని కూడా మనం, పీఠాలు ఉన్నాయి, అర్చన ఉన్నది, అనూచానంగా వస్తున్న పూజాదికాదులు ఉన్నవి, దైవం ఉన్నది, దైవం నిజం. దైవంతో సంబంధం లేకుండా మధ్యవర్తులు ప్రలోభాలకు చూపి ఉంగరాలు మెరిసిపోతూ, ఖద్దరు చొక్కాలు మెరిసిపోతూ ఉన్న వాళ్ళ కారణం చేత ప్రలోభాలకు దిగిన నేపథ్యంలో అన్ని పీఠాల వాళ్ళు కూడా వెనక ముందు చిన్న పెద్ద అనే అంతరాలు చూపిస్తున్నారు. ఇది బాధాకరం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరిన్ని మంచి విషయాల కోసం మరొకసారి మా యూటీవీ మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మా యూటీవీకి మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే.